చెప్పులు కుట్టే పని చేస్తూ ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదివిన ఒక వ్యక్తి భారతదేశ చరిత్రలో తన పేరు నిలిపాడు. ఇతనే విలియం కేరీ. పేదరికం, కష్టాలు, వ్యతిరేకతలు అన్నీ ఉన్నా దేవుని పిలుపును వదల్లేదు. షూ షాప్లో పనిచేస్తూనే భాషలు, బైబిల్, జ్ఞానం నేర్చుకున్నాడు. తరువాత తన కుటుంబంతో కలిసి ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ భారతదేశానికి వచ్చాడు. బైబిల్ అనువాదాలు, పాఠశాలలు, మిషన్ సేవలు ప్రారంభించాడు. కానీ 1812లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏళ్ల తరబడి చేసిన బైబిల్ అనువాదాలు, పుస్తకాలు చాలా వరకు కాలిపోయాయి. అయినా అతను ఆగలేదు, మళ్ళీ మొదలుపెట్టాడు. పరిస్థితులు కాలిపోవచ్చు, కానీ దేవుని పిలుపు ఎప్పటికీ కాలిపోదు. తన జీవితాంతం సువార్త ప్రకటిస్తూ, పుస్తకాలు ముద్రిస్తూ, విద్యను అందిస్తూ భారతదేశ ప్రజలకు ఎంతో సేవ చేశాడు.